నమస్తే అండి అందరికీ. నైట్ గ్రహణం పూర్తయింది కదా, మార్నింగ్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. మా ఊర్లో ఉన్న టెంపుల్ని మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఈ గుడి వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి. లోపలైతే శివలింగం ఉంటుంది. ఈరోజు అభిషేకాలు అయితే జరుగుతున్నాయని చెప్పి అమ్మ అయితే నన్ను వెళ్ళమన్నారు. పాపనైతే అమ్మకి అప్పచెప్పేసి వచ్చాను. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇలా బ్రిడ్జ్ ఉంటుందండి. సో కాలువ చూశారు కదా, దీన్నైతే పిల్ల కాలువ అంటారు. పెద్ద కాలువలను అయితే పెద్ద కాలువ, ఇలా చిన్న కాలువలను ఏమంటారంటే పిల్ల కాలువ అంటారు. కార్తీక మాసం అప్పుడైతే ఈ కాలువల్లో ఒకప్పుడు ఏంటంటే దీపాలు అయితే వదిలేవాళ్ళు అనమాట. నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు నాగుల చవితి వచ్చినా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళోనైతే ఈ పుట్టలో అయితే పాలు పోసేవాళ్ళం అనమాట. సో సుబ్రహ్మణ్య స్వామి ఆ నాగుల చవితి అప్పుడు అలాగే షష్ఠి రోజున టెంపుల్ చాలా కలకల్లాడుతూ చాలా కోలాహలంగా అయితే ఉంటుంది. అందరూ కూడా వచ్చి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడా ఇక్కడే స్వామివారిని అయితే పూజించుకుంటారు. టెంపుల్ లోపల అయితే అభిషేకం అయితే జరుగుతుందన్నమాట. సో లోపల వీడియో అయితే నేను తీయలేదు. బయట శివలింగం అయితే ఉందన్నమాట. సో అక్కడ అభిషేకం చేద్దామని చెప్పి అనుకున్నాను. అక్కడ ఉన్న అంకుల్ కూడా ఆ బిందె తీసుకొని వెళ్ళి అభిషేకం చేయమ్మా అని చెప్పి అన్నారు. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. మన చేతులతో స్వామివారికి ఇలా చేయటం అని అంటే అదృష్టమే కదా. ఫైనల్గా పూజ అయితే మనస్ఫూర్తిగా అయితే చేసుకున్నాను. ఇక్కడ వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేక నేనైతే సెల్ఫీ వీడియో అయితే పెట్టుకున్నాను అనమాట. సో అందుకనే మీకు వేరే హ్యాండ్ కనిపిస్తుంది. ఫైనల్గా మనస్ఫూర్తిగా దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను అనమాట. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.